ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. గత ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనులను మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. 36 నెలల్లో ఎయిర్పోర్ట్ను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 3.8 కిలోమీటర్ల రన్వే పనులు ఇప్పుడు చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకి రాష్ట్ర ప్రజలకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ని వారికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు అదే వేదిక మీద నుంచి పెద్దలు జిఎంఆర్ గారు మాట్లాడుతూ చెప్పారు. ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన పెద్దలు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చేశారు. ప్రారంభోత్సవం కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ప్రారంభోత్సవం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే చేయబోతా ఉన్నాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. కానీ అంతకన్నా ముందే మనం ప్రజలకు చెప్పాలి, జరుగుతున్నటువంటి వాస్తవాలు, జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాస్తవ రూపంలో, మాటల్లో కాదు చేతల్లో జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా గౌరవ పెద్దలు సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో అందరూ కూడా రావడం జరిగింది. ఇందాక చెప్పినట్టు మూలపేట పోర్టు ఏప్రిల్ 19వ తారీఖున దానికి శంకుస్థాపన చేశాం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు పలాస వెళ్ళినప్పుడు ఏరియల్ సర్వేలో కూడా జరుగుతున్నటువంటి నిర్మాణ కార్యక్రమాలను కూడా చూడడం జరిగింది. విశాఖను అభివృద్ధి చేయకుండా అమరావతిపైనే పెట్టుబడులు పెట్టారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. గతంలో శిలాఫలకం వేసి కనీసం పనులు ప్రారంభించలేదని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పరిధిలో ఉన్న వివాదాలను పరిష్కరించి శంకుస్థాపన చేశామన్నారు. 2025లో ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. అయిపోయినాకనే పనులు ప్రారంభించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఉత్తరాంధ్ర ఈ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా ఎంత అభివృద్ధి చెందుతాయి అనే దానికి ఈరోజు మనం గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టుకున్నాం. అప్పట్లో కేవలం 40-50 లక్షలు ఉండే ఎకరా అప్పట్లో ఎయిర్పోర్ట్ చుట్టూ. ఈరోజు సుమారుగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ దగ్గర ఎకరా 10 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్నాయంటే రైతులు, అక్కడ ఉండే ప్రాంత ప్రజలు కూడా ఆ అభివృద్ధిలో పాలు పంచుకొని వాళ్ళు కూడా ఎంతో గొప్పగా అభివృద్ధి చేయడానికి దోహదం చేసిన విధంగా ఈ ప్రాంతంలో కూడా అటువంటి అభివృద్ధి రావాలి. ఈ చుట్టుపక్కల భోగాపురం చుట్టుపక్కల ఉండే రైతులు, ప్రజలు అందరూ ఆ అభివృద్ధిని పాలు పంచుకునే విధంగా ఉండాలి అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్న దాని ప్రకారం 20-30 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయవలసి ఉంది. కానీ ఫౌండేషన్ స్టోన్ వేసే రోజే గౌరవ ముఖ్యమంత్రి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళని కాంట్రాక్టర్ని చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో 2025కే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.